బద్ధకం మన భవిష్యత్తును దోచుకుంటున్న మౌన శత్రువు. ప్రియమైన తల్లిదండ్రులారా, యువత, ముద్దుల పిల్లల్లారా, నా సోదర సోదరీమణులారా, ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరిని తక్కువ చేయడానికి కాదు, మనల్ని మనమే అద్దంలో చూసుకునేలా చేయడానికి. పాత రోజులు ఈ రోజులు ఒక్కసారి కంపేర్ చేస్తే ఒక్కసారి ఆలోచించండి. పాత రోజుల్లో తినాలంటే కష్టం, కట్టుకోవాలంటే కష్టం, చదవాలంటే కష్టం, ఉద్యోగం రావాలంటే కష్టం, ఒక పొజిషన్ రావాలంటే కష్టం. కష్టం లేకుండా ఏదీ రాలేదు. కానీ ఈరోజు తిండి ఇంటికి వస్తుంది, బట్టలు ఇంటికి వస్తాయి, చదువు మొబైల్లో వస్తోంది, ఉద్యోగ సమాచారం ఫోన్లో వస్తోంది, ఎంటర్టైన్మెంట్ పడక మీదికే వస్తోంది. అన్నీ దగ్గరకు వచ్చాయి. కానీ ఒకటి పోయింది, అదే క్రమశిక్షణ. అసలు బద్ధకం ఎలా పెరిగింది? ఈ రోజుల్లో పిల్లలైనా పెద్దలైనా బద్ధకం ఎక్కువైపోయింది. ఎందుకంటే అన్నీ రెడీగా వచ్చేస్తున్నాయి, మన కాళ్ళ దగ్గరికే వచ్చేస్తున్నాయి. శరీరం పనిచేయడం మానేసింది, మనసు అలసత్వానికి అలవాటు పడింది. ఒక్కసారి ఏదైనా గ్రౌండ్కి వెళ్ళి చూడండి, వాకింగ్ చేసేవాళ్ళు ఎవరు? 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 55 ఏళ్ళు దాటిన వారు. ఎందుకు చేస్తున్నారు? బీపీ వచ్చిందని, షుగర్ వచ్చిందని. అందరికీ తెలుసు కదా. చిన్నప్పటి నుంచి వాకింగ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, సైక్లింగ్, జాగింగ్, యోగా, ఏదో విధమైన ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ కానీ బీపీ కానీ అంత త్వరగా రాదు అని. కానీ ప్రొద్దున్నే లేవాలంటే బద్ధకం, ఎక్సర్సైజ్ చేయాలంటే బద్ధకం, శరీరాన్ని కదిలించాలంటే బద్ధకం. డాక్టర్ చెప్తేనే అప్పుడు ఎక్సర్సైజు, అప్పుడు యోగా. ఏదైనా వ్యాధి వచ్చాక జాగ్రత్త పడితే ఎలా? రాకముందే దాని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇక పిల్లల పరిస్థితి. పిల్లలు వినండి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి 12 నెలలు ఉంటుంది మీ అకాడమిక్ ఇయర్. కానీ చదివేది ఎన్ని నెలలు? లాస్ట్ 2 నెలలు. కొంతమంది లాస్ట్ 1 నెల, మరికొంతమంది లాస్ట్ 15 రోజులు. మిగిలిన టైం సినిమాలు, పెళ్ళిళ్ళు, టూర్లు, రీల్స్, యూట్యూబ్స్, గేమ్స్. ఎగ్జామ్స్ ముందు రోజు ఫ్రెండ్కు ఫోన్ చేసి, రేపేమొస్తుంది, ఈ క్వశ్చన్ ఏ సబ్జెక్టులోనిది? కొంతమందికి అయితే తాము చదివే సబ్జెక్టు పేరు కూడా తెలియదు. ఇది నిజం కాదా? టెక్నాలజీ ఉపయోగమా, వినాశనమా? టెక్నాలజీ చెడ్డది కాదు, కానీ దానికి మనం బానిసలయ్యాం. స్విగ్గీ ఆర్డర్, తిండి రెడీ, బిగ్ బాస్కెట్ సరుకులు రెడీ. ఫాస్ట్ ఫుడ్, ఆరోగ్యం పోయింది, ఓపిక తగ్గింది, సహనము తగ్గింది, కష్టం చేసే అలవాటు పోయింది. ఇది ప్రమాదకరమైన పరిణామం. లాస్ట్ 2 నెలలు చదివి టెన్షన్, నిద్రలేమి, భయం, ఒత్తిడి, ఎగ్జామ్స్ తట్టుకోలేక జీవితాన్ని వదిలేస్తున్న పిల్లల్ని చూస్తున్నాం. ఇది చదువు సమస్య కాదు, బద్ధకం సమస్య. 25 ఏళ్ల పిల్లలు, 25 ఏళ్ల లోపు వారు చేసిన కష్టం 60 సంవత్సరాలు సుఖంగా ఉంటారు. కానీ ఈరోజు టైం వేస్ట్, లాస్ట్ మూమెంట్ ప్రయత్నం, జీవితంతో ఆట. గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. పరిష్కారం ఏమిటి? హెల్త్ కాన్షియస్ అవ్వాలి, ఫుడ్ కాన్షియస్ అవ్వాలి, టైం కాన్షియస్ అవ్వాలి, ఫ్యూచర్ ప్లాన్ ఉండాలి. ఏ రోజు పని ఆ రోజే చేయాలి, తర్వాత చూద్దామనేది బద్ధకం మాట. యూత్కి డైరెక్ట్గా ఒక మెసేజ్ చెప్తాను. యువత, ఈరోజు లేచావంటే రేపు లీడరు అవుతావు. ఈరోజు నిద్రపోతే రేపు జీవితమే నిన్ను నిద్రపుచ్చుతుంది. ప్రియమైన వారందరికీ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. ఒక్కరోజు కూడా లైట్గా తీసుకోవద్దు. ఈరోజు మేల్కో, ఇప్పుడే మొదలుపెట్టు, ఇప్పుడే కష్టపడు. ఎందుకంటే భవిష్యత్తు ఈ రోజున అడుగుతుంది నువ్వేం చేశావని. అదే నా మాట, అదే నా విజ్ఞప్తి, అదే నా సందేశం. ధన్యవాదాలు.